హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సంజు ట్యాక్స్ 59. యథావిధిగా ఈరోజు ముచ్చట ఏంటంటే సూటిగా చెప్పేస్తా. తెలంగాణ రాష్ట్ర అప్పు గురించి అయితే ఈరోజు మాట్లాడుకుందాం. ఈ ప్రస్తావన మరి ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నంటే మొన్న రీసెంట్గా పార్లమెంట్లో మన మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు ఒక ప్రశ్న ఎత్తారు. తెలంగాణ అప్పు ఎంత ఉంది అసలు అని 2014 నుంచి 2024 వరకు. దానికి వాళ్ళైతే ఒక రిపోర్ట్ అయితే ఇచ్చారు. ఆ రిపోర్ట్ అయితే ఇప్పుడు మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాం. ఎన్ని రోజులు ఎంతోమంది నాయకులు ఈ యొక్క విషయంపై తెలంగాణ రాష్ట్ర అప్పుపై వారికి తోసిన విధంగా ఎన్నో మాటలు మాట్లాడారు. కానీ ప్రస్తుతం ఇప్పుడు పార్లమెంటు మనకి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అయితే ఇది యాస్టీస్ ఒక ఎగ్జాక్ట్లు అయితే నంబర్ అయితే ఇచ్చారు. ఆ నంబర్ అయితే మీరైతే చూడండి ఒకసారి. ప్రజెంటు వారు ఇచ్చిన రిపోర్ట్ ఇది ఏంటంటే ఇక్కడ చూడండి మీరు. గవర్నమెంట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ Lok Sabha unstarred question number 3679 to be answered on Monday 11th August 2025. దానికి అంటే ఆ రోజు ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కదా లోక్సభకు సంబంధించింది. డెప్ట్ బారోయింగ్ ఆఫ్ తెలంగాణ డెప్ట్ బారోవింగ్స్ ఆఫ్ తెలంగాణ. సో ఇక్కడ ఏంటంటే ఇగో రఘునందన్ రావు గారికి సంబంధించిందే ఉన్నది. శ్రీ మాధవనేని రఘునందన్ రావు దీంట్లో ఒక 3 పాయింట్ రైజ్ చేశారు. ఒకసారి చూడండి మీరు. ద టోటల్ అమౌంట్ ఆఫ్ డెప్ట్ అక్యుములేటెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సెకండ్ వన్, ద సోర్సెస్ ఫ్రమ్ విచ్ ద స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ బారోడ్ దిస్ డెప్ట్ అండ్ వెదర్ ద గవర్నమెంట్ ప్రొవైడ్ ఏ డీటెయిల్డ్ బ్రేక్ డౌన్ ఆఫ్ ది స్టేట్స్ డెప్ట్ అండ్ అసెట్స్ ఫర్ ఈచ్ ఫైనాన్షియల్ ఇయర్ సిన్స్ 2014. ఏం లేదు, 2014 నుంచి 2024 వరకు తెలంగాణ రాష్ట్ర అప్పు ఎంత ఉందని దాంట్లోనైతే ఉంది. సో ఆ అప్పు వాళ్ళైతే మనకు డీటెయిల్గానైతే ఇవ్వడం జరిగింది. దాని గురించి ఒకసారి చూద్దాం మళ్ళీ ఒకటి. దీనికి ఆన్సర్ ఎవరు ఇచ్చారంటే మన భారతదేశానికి సంబంధించిన ఫైనాన్స్ శాఖ వాళ్ళు రిప్లై ఇచ్చారు. వారు ఎవరంటే కూడా ఇక్కడ నేమ్ మెన్షన్ అయితే ఉంది. మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ శ్రీ పంకజ్ చౌదరి. ఇతను మనకు రిప్లై ఇచ్చాడు. మరి ఏముంది, ఎంత ఉంది తెలంగాణ రాష్ట్ర అప్పు అనేది చూద్దాం. ఇక సెకండ్ పేపర్లో ఈజీగా ఉంది, అందరికీ ఏర్పడుతుంది మనకు. చూడండి, టోటల్ వాళ్ళు 31/3/2014 అంటే 2014 నుంచి ఈ డేట్ వరకు అయితే వాళ్ళు తీసుకొచ్చిన అప్పు ఎంత అంటే 3,50,520 కోట్లు. ఈ నంబర్ ఎగ్జాక్ట్లీ ఇంత తీసుకొని వచ్చారు దాదాపు 10 ఏళ్ళల్లో. అప్పుడు ఎవరు పరిపాలించారంటే బీఆర్ఎస్ కేసీఆర్ గారు పరిపాలనలో ఉన్నది. అంత అప్పు చేశారు. ఈ అప్పు దేనికి చేశారంటే ఓపెన్ మార్కెట్ లోన్స్, దానికి 3,14,545 కోట్లు తీసుకొచ్చారు. లోన్స్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్ 18,057 కోట్లు తీసుకొని వచ్చారు. లోన్స్ ఫ్రమ్ ద అటోనమస్ బాడీస్ 13,194 కోట్లు. అవుట్స్టాండింగ్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ ఇంక్లూడింగ్ ఓవర్ డ్రాఫ్ట్, దీనికి 999 కోట్లు తీసుకొని వచ్చారు. స్పెషల్ సెక్యూరిటీస్ ఇష్యూడ్ టు ఎన్ఎస్ఎస్ఎఫ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్, దీనికి 4,723 కోట్లు. సో టోటల్ ఓవరాల్గా చూస్తే 3,50,520 కోట్లు 10 ఏళ్లలో చేశారు. దీంట్లో మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే మనకు కాంగ్రెస్ వాళ్ళు పరిపాలనలోకి వచ్చింది ఎప్పుడంటే 2023 డిసెంబర్ ఆ టైంలో వచ్చారు. దీంట్లో డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 3rd మార్చ్ కదా, అంటే వాళ్ళది 4 నెలలది కూడా దీంట్లో ఇంక్లూడింగ్ అయింది. దీంట్లో నాదైతే దాంట్లో ఎంత అనేది కొంచెం తీసేస్తే అర్థమవుతుంది, ఎంతనో మనకి ఎగ్జాక్ట్లీ తెలియదు. దీంట్లో కాంగ్రెస్ పరిపాలనలో 4 నెలలు చేసినప్పుడు కూడా దీంట్లో ఇంక్లూడింగ్ అయింది. దీన్ని బట్టి చూస్తే ఇది గమనించారు. మరి ఇయర్ ఎంత ఉంది అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. ఒకసారి చూడండి, డీటెయిల్డ్గా కనిపిస్తుందా మీకు? ఇది ఒకసారి చూసుకోండి. 2014-15 ఇయర్ ఆ టైంలో, ఆ 1 ఇయర్లో 16,603 క్రోడ్స్. ఇది డెప్ట్స్, అసెట్స్ మీకు తెలుసు కదా. అప్పు, ఆస్తులు. అప్పు ఎంత? 69,603 కోట్లు. ఈ అసెట్స్ ఆదాయం అంటే మనకున్న ఆస్తి 83,142 కోట్లు. ఇది స్టార్టింగ్ ఇంత ఉంది. ఇది లైన్గా ప్రతి ఇయర్ చూడండి, మీరు గమనించుకోండి. 2015లో 91,999 కోట్లు. ఆస్తి వచ్చేసి 1,02,936 కోట్లు. గమనించండి ఒకసారి, మీరైతే గమనించండి. టోటల్ ఇక్కడ చూసినట్లయితే 2023-24 సంబంధించి
అప్పు వచ్చేసి 3,50,520 కోట్లు అప్పు. ఇది తెలంగాణ అప్పు 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 అని అంటారు కదా ఎన్ని రోజులు వచ్చి ఈ పాయింట్ చూసుకోరు. ఇది అప్పు 3,50,520 కోట్ల అప్పు. ఆస్తి 4,15,099 కోట్లు. మరి ఆస్తి అంటే మన కట్టలు ఉందని అనుకుంటారా? అట్లా కాదు. ఆస్తులు అంటే మన తెలంగాణలో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ చెప్పాలంటే యాదాద్రి గుట్ట ఉంది, అదేవిధంగా పంచాయత్ సెక్రటరీ, ఇవన్నీ ఏంటంటే ఆస్తుల కేటగిరీకి సంబంధించి వస్తాయి. కొన్ని ల్యాండ్స్ కూడా ఉంటాయి కదా గవర్నమెంట్ ఆస్తులు అన్నట్టు. అట్లా ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు, ప్రతి ఒక్కటి ఈవెన్ గవర్నమెంట్కి సంబంధించిన ఏదైనా సరే దాని యొక్క ఆదాయం కిందకి వస్తుంది. సో దీన్ని బట్టి మీరు గమనించండి, కేసీఆర్ పరిపాలనలో ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఉన్నాం, లాభాన్ని చేకూర్చాడా, డెవలప్మెంట్ అనేది ఏమన్నా ఉందా, ఒకసారి అయితే మీరు గమనించండి. దీన్ని బట్టి డిసైడ్ కాండి. ఓవరాల్గానైతే పార్లమెంట్ మనకు సమర్పించిన ఈ యొక్క నివేదిక బట్టి మనం అప్పులలో ఉండి అభివృద్ధి చెందినామా లేదా, ఒకవేళ ఆదాయంతో ఉన్నామా అనేది అయితే మీరు గమనించుకోరు. ప్రతిసారి ఇప్పుడు ఎవరైనా సాధారణంగా ఏమంటారు అంటే కేసీఆర్ గారు అప్పు చేసి వెళ్ళిపోయింది కాబట్టి రాష్ట్రం నడపలేకపోతున్నాం అది ఇది అన్నట్టు మాట్లాడతారు. ఓవరాల్గా ఒక డెవలప్మెంట్ కావాలంటే అప్పు అనేది పక్కా అవుతుంది. దాన్ని అయితే గమనించండి. ఒక ఇల్లు కట్టాలన్నా కానీ అప్పు చేయాలి, ఒక లగ్గం చేయాలని కానీ అప్పు చేయాలి. సింపుల్. ఇక్కడ డెవలప్మెంట్ తెలంగాణ కావాలి కాబట్టి అప్పు అనేది జరిగింది. సో ఇకనైనా ఆలోచించండి, తెలంగాణకు ఎవరు మేలు చేశారు. సో ప్రజెంట్ ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చేస్తున్నారు, 2 years దరిదాపు వస్తుంది. వాళ్ళు ఇచ్చిన హామీలలో ఎంతవరకు ఎన్ని నెరవేరాయి అనే విషయంలో కూడా మీరు కొంచెం థింకింగ్ చేయండి. వాట్ ఎవర్ ఏదైనా సరే ఒక సామాన్య పౌరుడిగా నేను అడుగుతున్నాను. మీరు కూడా జస్ట్ క్వశ్చన్ అయితే చేయండి. క్వశ్చన్ చేస్తేనే ఎవరైనా ఆన్సర్ ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తారు. సో సైలెంట్ ఉంటే ఏముండదు.